జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి? ఏమయ్యా ఇంత జనం సొమ్ము తగలేసే బదులు హైవే పక్కన అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో బెజవాడ బందరు మధ్యలోనే లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు, ఎంత దుర్మార్గంగా చెప్తున్నారు. జగన్ గారు ఏం చెప్పాడు? మరి రోజు మీరు ప్రతి సంవత్సరం చేసేదేంటి? వర్షాలు తగ్గంగానే తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు తోడతాం, తుమ్మ చెట్లు కొడతాం, నీళ్లు తోడతాం. దానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానిలో ఒక 1000 కోట్లు పెట్టి నీళ్లు తోడతాకి పంప్ హౌసులు కడతామంటున్నారు. ఇదేనా పోలవరం ప్రాజెక్టా, పట్టిసీమ ప్రాజెక్టా, లేదా ముచ్చుమర్రి ప్రాజెక్టా, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనా? 1000 కోట్లు పెట్టి లిఫ్ట్ పెడతాం ఏంటి? అంత వరద వచ్చే చోట రాజధాని కడతాం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దాన్ని ఈ రకంగా మీరు అవాకులు చవాకులు పెడతాం.